పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 24వ అధ్యాయం చదువుకుందాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్టు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానరాండ్రకు కలుగును. కొనివారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చి వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చి వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత చెడు వాడిపోయి ఉన్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడాను మర్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయములందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబుర్ల సంతోషనాదమును నిలిచిపోయెను. ఉల్లాసించు వారి ధ్వని మానిపోయెను. సితార్లు ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు. పానము చేయు వారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణమును నిర్మూలము చేయబడిను. ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు. పట్టణంలో పాడు మాత్రము శేషించును. గుమ్మములు విరగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్ష ఫలం కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనినప్పుడును జరుగునట్లు భూమి మధ్య జనులలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమున నున్న వారి కేకల వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గణపరచుడి. సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారును మోసము చేయుదురు. మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదకి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది. భూమి కేవలము తునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును. గుంటను తప్పించుకొనివాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలము సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతి అగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ఇంతటితో యెషయా గ్రంథం 24వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 25వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. ఆమేన్.